a minute. Our sir is coming. Muskan, black dinner. What happened? Muskan, ఎందుకు బ్లాక్ డే అయింది? గుడ్. అయ్యో చాలా మందికి బ్లాక్ డే. లీలావతి ఆర్మీ చనిపోయిన రోజు కదా సార్. ఓకే, గుడ్ గుడ్ గుడ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరైనా చెప్తారా ఇన్సిడెంట్, పుల్వామా అటాక్ అది ఎవరైనా చెప్తారా ఏం జరిగింది ఆ రోజు అన్నది? డస్ ఎనీవన్ రిమెంబర్? ఎవరికైనా గుర్తుందమ్మా అది? బట్ గుడ్ టు హియర్ ఫ్రమ్ యూ. థ్యాంక్స్, చాలా మంచి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకున్నారు. చాలా మంది అలాంటి దేశభక్తి గల వాళ్ళు మనలో ఉండటం చాలా ఆనందకరం. గుడ్ స్టూడెంట్స్, హ్యాపీ టు సీ యూ. వెల్కమ్ ఫర్ ద క్లాస్. ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? విల్ ఎనీవన్ రీక్యాప్చులేట్ మీ? లాస్ట్ క్లాస్లో మనం ఏం మాట్లాడుకున్నాం మనది ఎవరైనా చెప్తారా? క్వశ్చన్ అడగకముందే చాలా మంది హ్యాండ్స్ రైజ్ చేస్తారు మన వాళ్ళు, చాలా మంచి పిల్లలు ఉన్నారు. ఓకే, గుడ్. రాజ్యలక్ష్మి ఆన్సర్డ్ వెరీ గుడ్. గ్రూమింగ్ అండ్ పర్సనల్ హైజీన్. ఓకే, సో గ్రూమింగ్ అంటే ఏంటి? వస్త్రధారణ. మరి డ్రెస్ సెన్స్ అంటే? గ్రూమింగ్ అంటే వస్త్రధారణ సార్. మరి డ్రెస్ సెన్స్ అంటే ఏంటమ్మా? అది కూడా అంతే. అది కూడా అంతే. ఓకే, గుడ్ గుడ్, వెల్ రైట్. ఎనీవన్ ఎల్స్? ఇంకెవరైనా చెప్తారా? ఇంకెవరైనా? Who will tell me? చెప్పాలి, చిన్న చిన్న క్వశ్చన్సే కదా, మీకు తెలిసినయే కదా. గ్రూమింగ్ అంటే ఏంటి? హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు. గూన సింహాచలం ప్రిన్సిపల్ సార్ నుంచి స్టూడెంట్స్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, మాట్లాడొచ్చు, అన్మ్యూట్ అయ్యారు. ఝాన్సీ చెప్పమ్మా. ఎవరు ఒకరు మాట్లాడుతున్నామా? గెలాక్సీ J2 2018 రీనేమ్ చేసుకోండి. ఝాన్సీ ప్లీజ్ స్పీక్. వెరీ గుడ్. రాజ్యలక్ష్మి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడడం ఆన్సర్స్ బాగా చెప్తున్నావు నువ్వు. రాజ్యలక్ష్మి raise your hand, we will give you a chance. Leelavati, raise your hands. See people, you please raise your hands, we will surely give you a chance. Leelavati unmute చేసుకుని మాట్లాడమ్మా. Good morning, sir. Good morning. My name is Leelavati. Yes, Leelavati. I am asking from grooming. Art of cleaning and art of body. Okay, art of cleaning and maintaining parts of the body. Maintaining. Okay, sir. Good. The body hygiene is an important form of cleaning yourself. Protect is from disease. Grooming develops our positive self-image. Your cleaning and nails and hairstyles, teeth and uniform and makeup.
Good. And Personal- personal hygiene చెప్పు. and personal hygiene, Hmm. good sanitization, and having you have care in mouthwash. Very good. We are carry toothbrush and post our tank leg. Your use of the comb. It is called a tongue cleaner. Okay, na? That is called tongue cleaner. What is that? Tongue cleaner. 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 మన వైపు Use your own combing. comb. Dubina. Comb. Dubin. Dubina. Comb. That is called comb. Very good. Your arms clean. After before hand wash. ఆఫ్టర్ బిఫోర్ హ్యాండ్ వాష్ కాదు, ఆఫ్టర్ బిఫోర్ మీల్స్. ఓకేనా? తినే ముందు తిన్న తర్వాత కడుక్కోవాలన్నమాట హ్యాండ్ వాష్. ఓకే, Yes, sir. ఎస్, గుడ్. Fingernails small. No nails. And no nail polish. నెయిల్స్ కట్ చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి? ఇంకో నేను అడుగుదామా? శివకుమార్ లీలావతి, వెయిట్ మా. థ్యాంక్ యూ ఫర్ ది ఆన్సర్. యూ రెస్పాండెడ్ వెల్. థ్యాంక్ యూ. యూ హావ్ బీన్. Thank you, sir. శివకుమార్ చెప్తావా? అంబల్ల శివకుమార్. శివకుమార్, వైష్ణవి కట్ ది నెయిల్స్. కిషోర్ చెప్తావా? కిషోర్ కుమార్ చెప్తావా? మాట్లాడు. హాయ్ సార్. హాయ్. అంటే నెయిల్స్ ఎందుకు కట్ చేసుకోవాలంటే మన నెయిల్స్ లో డస్ట్ ఉంటుంది సార్. అది తిన్నప్పుడు స్టమక్ లోకి వెళ్లకుండా ఉండటానికి క్లీనింగ్ చేసినట్టు అలా కట్ చేస్తాం. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. గుడ్. ఇంకా లాస్ట్ క్లాస్ లో మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ గ్రూమింగ్ అండ్ పర్సనల్ హైజీన్. సో గ్రూమింగ్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ క్లీనింగ్ అండ్ మెయింటైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. గుర్తుపెట్టుకోండి డెఫినేషన్. ఓకే, గ్రూమింగ్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ క్లీనింగ్ అండ్ మెయింటైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. మన యొక్క శరీర అవయవాల్ని చక్కగా శుభ్రం చేసుకొని మనల్ని మనం మంచిగా కనిపించేటట్టు చేసుకునేటటువంటి ఒక ఆర్ట్ అది. ఆన్ ది అదర్ హ్యాండ్, when we speak about personal hygiene, we need to understand that it is also related to the concept of cleaning oneself, but at the same time you are improving your resistance power. పర్సనల్ హైజీన్ అంటే ఏంటంటే నిన్ను నీవు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు నీ సరౌండింగ్స్ కూడా శుభ్రంగా ఉంచడంతో పాటు నీవు నీ యొక్క పద్ధతులు, నీ యొక్క అలవాట్లు ఎలా ఉండాలి అంటే నీకు ఏ రకమైనటువంటి వ్యాధులు కానీ రోగాలు కానీ సంక్రమించకుండా, వ్యాపించకుండా నిన్ను నువ్వు హెల్దీ స్టేట్లో పెట్టుకునేటటువంటి ఒక ఆర్ట్ అన్నమాట. సో ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్. ఈ రెండిట్లో మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనం మన యొక్క హెయిర్ గురించి మాట్లాడుకున్నాము. హెయిర్ క్లీనింగ్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు చేసుకోవాలి, హెయిర్ క్లీన్ చేసుకోవాలి, తర్వాత చాలా నీట్గా ఉండాలని, అఫీషియల్గా గుడ్ లుక్ ఉండాలని, మోడర్న్ ట్రెండ్స్కి వెళ్ళి రకరకాల చూస్తాం కదా, ఏదో డిఫరెంట్ కటింగ్స్ ఉంటాయి అన్నమాట. ఈ మధ్య చూస్తుంటాం కదా, కొత్త వింతలు అవన్నీ ఉంటాయి. అలా కాకుండా గుడ్ బాయ్ లాగా కనిపించాలి, అది ఒకటి. దెన్ మనం అది కాకుండా హ్యాండ్స్ గురించి మాట్లాడుకున్నాం, ఆర్మ్ పిట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆర్మ్ పిట్స్ అని తెలుసు కదా, చంకలు అంటాం కదా. సో అక్కడ హెయిర్ ఉంటుంది, దాన్ని క్లీన్ చేసుకోవాలి. సో ఈ దాన్ని క్లీన్, మన యొక్క నెయిల్స్ ఉన్నటువంటి నెయిల్స్ ఎప్పటికప్పుడు మనం కట్ చేసుకోవాలి. మన యొక్క ఫింగర్స్ ఉన్న నెయిల్స్ ని కట్ చేసుకోవాలి, అందులో డస్ట్ ఉండకుండా చూసుకోవాలి. సో ఇయర్స్ కూడా మనం క్లీన్ చేసుకోవాలి. తెలుసు, ఇయర్ బడ్స్ ఉంటాయి తెలుసు కదా మీకు. ఇయర్ బడ్స్ తో ఇయర్స్ క్లీన్ చేసుకోవాలి. సో ఇయర్ బడ్స్ కూడా మనం మంచి క్వాలిటీ కొనుక్కోవాలి.
మెడికల్లీ ప్రూవెన్ థింగ్స్ మస్ట్ బి బాట్. మనకి విలేజెస్లో ఉన్నప్పుడు ఏంటంటే మన వాళ్ళ పద్ధతులు కానీ అలవాట్లు కానీ చూస్తే ఏదో కర్రపుల్ల పెట్టడం కానీ లేదా వేలు పెట్టడం కానీ ఇలా చేస్తుంటారు అనమాట. అవన్నీ మనకి అనారోగ్యాన్ని తెచ్చేటటువంటివి. సో అలా కాకుండా ఇయర్ బడ్స్ మెడికల్ స్టాల్స్లో ఇస్తారు కదా, ఫార్మసీస్లో, అక్కడ ఉన్నటువంటి బడ్స్ తీసుకొని ఇయర్స్ అప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి. హెయిర్ కూడా అన్వాంటెడ్ ప్లేసెస్లో హెయిర్ పెరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత కాళ్ళకు ఉన్నటువంటి గోళ్ళు కూడా మనం కట్ చేసుకోవాలి. అక్కడ కూడా డస్ట్ ఉండిపోతుంది, ఆ డస్ట్ని మనం క్లీన్ చేసుకోవాలి. దెన్ అలాగే మనం మాట్లాడుకుంటూ డ్రెస్ సెన్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో డ్రెస్ సెన్స్ ఎప్పుడు కూడా మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక డ్రెస్ ఉండాలి, ఓకే, కాలేజ్కి వచ్చేటప్పుడు ఒక రకమైన డ్రెస్ వేసుకుంటారు, యూనిఫామ్ అని. ఇది మెయింటైన్ చేయాలి అందరూ కూడా, డ్రెస్ సెన్స్. ఆల్ రైట్. ఇక్కడ కొంతమందికి అలవాటు ఉంటుంది ఏంటంటే, మీరు కాలేజ్కి ఏ డ్రెస్ అయితే వేసుకుని వెళ్తారో అదే డ్రెస్తో ఇంటి దగ్గర పనులు చేయడం, అదే డ్రెస్తో పడుకుని చేస్తూ ఉంటారు అనమాట. సో నెక్స్ట్ డే వరకు అదే డ్రెస్లో ఉంటారు. దాట్ షుడ్ నాట్ బి ద కేస్. పడుకునేటప్పుడు మనకి నైట్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, అలా మీరు అదే డ్రెస్తో గేమ్స్ ఆడుతుంటారు రోజు కాలేజ్కి వచ్చినాక. సో గేమ్స్ ఆడేటప్పుడు చాలా చెమట పడతారు, మీరు ట్రావెల్ చేస్తారు, ధూళంతా పడుతుంది. కాబట్టి డ్రెస్ ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి, వాష్ చేసుకోవాలి. ఓకే, మీకు మీ కాలేజెస్లో ఉన్నటువంటి డ్రెస్ కోడ్ ప్రకారం మీరు రావాలి. బాయ్స్ అయితే చక్కగా ఇనిషియేట్ చేసుకొని అఫీషియల్గా మీ ఐడి కార్డ్ పట్టుకొని ఫార్మల్ డ్రెస్ వేసుకొని కనిపిస్తే ఎంత చక్కగా ఉంటారు. సో సేమ్ థింగ్ అప్లైస్ టు గర్ల్స్ ఆల్సో. సో మనకి ఎవరైనా సరే ఒక యూనిఫామ్ అనేది పెట్టారు అంటే దానివల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఎవరైనా చెప్తారా నాకు యూనిఫామ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? యూనిఫామ్ మంచిదేనా కాలేజెస్లో పెట్టడం? యూనిఫామ్ ఉండడం వల్ల ఏంటి లాభం? ఎందుకు మన గవర్నమెంట్ కానీ కాలేజెస్ మేనేజ్మెంట్ కానీ వీళ్ళందరూ యూనిఫామ్ వేసుకుంటారని నేను చెప్తారు? ఎందుకు చెప్తారు? వీళ్ళు మన ఆన్సర్ మీ ఎవరైనా చెప్తారమ్మా? ఎవరైనా చెప్పాలనుకుంటే రేజ్ యూర్ హ్యాండ్స్. ఓకే, రేణుక చెప్పుమ్మా. రేణుక అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలి. Yes. Hi sir, good morning. My name is GJ College Samskavati. Yes. యూనిఫామ్ అంటే అందరిలో యూనిటీగా ఉంటారని యూనిఫామ్ వేయమంటారు సార్. నెక్స్ట్ యూనిఫామ్ అంటే వెక్ట ఎక్కువ వల్ల కొందరికి ఇది వస్తాయి కదా సార్, తామర, దురద, అలాంటి స్కిన్ ఎలర్జీస్ అన్ని వస్తాయి సార్. యూనిఫామ్ మొత్తం యూనిఫామ్ వల్ల యూనిఫామ్ మార్చుకున్న ఇంటి దగ్గర పని చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా సార్, ఇంకా టైడ్ అయిపోయి ఇంకా అవి ఎక్కువ వ్యాప్తి చెందడానికి సహకరిస్తాయి సార్. ఓకే, గుడ్ రేణుక, థ్యాంక్ యూ. ఇంకా చెప్తావా? అయిపోయిందా? థ్యాంక్ యూ. మ్యూట్ చేసుకో ఫోన్. నెక్స్ట్ ఇంకెవరైనా చెప్తారా? శంకర్ చెప్తావా? యూనిఫామ్ వల్ల వెట్ ఉంటాయి కదా, చెమట వల్ల ఏటి ప్రాబ్లమ్స్ ఏటి వస్తాయి చెప్పండి. శంకర్, డిఫరెన్సెస్ వస్తాయి అన్నమాట. రిచ్ అండ్ పోర్ అనేటువంటి డిఫరెన్సెస్ వస్తాయి. అవి వచ్చినప్పుడు ఆ పోర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసప్పాయింట్ అవ్వచ్చు, డిప్రెస్ అవ్వచ్చు. సో దీన్ని తగ్గించాలి అని అంటే యూనిఫామ్ అని పెడదాం. అందరూ ఒకేలాగా వస్తారు, ఒకేలా కనిపిస్తారు, చూడడానికి చాలా బాగుంటుంది, మీకు ఒక గుర్తింపు ఉంటుంది, పలానా స్టూడెంట్స్, పలానా కాలేజ్ స్టూడెంట్స్ అని తెలుస్తుంది అనమాట. సో అదర్ దాన్ దట్ మీరు చెప్పినటువంటి రీజన్స్ అన్ని కూడా కరెక్ట్, గుడ్. సో చక్కగా యూనిఫామ్ వేసుకోవాలి, ఓకేనా? సో ఫ్యూచర్ అంటే మీకు తెలియాలి అనమాట. గేమ్స్ ఆడుతున్నప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలి, కాలేజెస్కి వెళ్ళేటప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలి, ఇంటి దగ్గర ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలి, పడుకునేటప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలి. అలా మీరు డ్రెస్సెస్ కానీ పెట్టుకుంటే మీకు ఉన్నటువంటి వాటిని ఏమవుతుందని అంటే యూ విల్ బి ఏబుల్ టు రెగ్యులేట్ యువర్ లైఫ్ అకార్డింగ్లీ. మన యొక్క లైఫ్ కూడా మనం అలానే పెట్టుకుంటాం అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళని చూడండి. ఆఫీస్కి వెళ్ళే మీ పేరెంట్స్ ఉండొచ్చు, మీ యొక్క వీధిలో ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళు మార్నింగ్ ఏం చేస్తారమ్మా? మార్నింగ్ మనకు కనబడగానే మేబీ దే లుక్ ఇన్ నైట్ డ్రెస్, లుంగినో లేకపోతే ఏదో ఒకటి వేసుకుని కనిపిస్తారు. కానీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చక్కగా రెడీ అవుతుంది. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి డ్రెస్ చేంజ్ చేస్తారు అనమాట.
ఇలాగా. సో మీరు ఆడుకునేటప్పుడు మీరేం చేస్తారు, ఈవినింగ్ వచ్చేసరికి మీరు ఆడతారు. ఆడేటప్పుడు ఒక డ్రెస్ వేస్తారు, ఆ టీ షర్ట్ కానీ షార్ట్ కానీ ఉంటుంది. సో ఆ తర్వాత స్నానం చేసి మళ్ళీ మీరు అదే డ్రెస్ వేయకూడదు. ఎందుకంటే ఆడేటప్పుడు మనం చాలా చెమట పడతాం. ఆ చెమట పక్కన పెట్టేయాలి. లేదంటే మీకు ఓపిక ఉంటే మీరు గుడ్ బాయ్స్ కానీ గుడ్ గర్ల్స్ సారీ ఓకే. సో మనం ఈ విషయాల గురించి ఇంకా డిస్కస్ చేద్దాం ఇన్ ద కమింగ్ క్లాసెస్ ఆల్సో. సో టుడే వీఆర్ ఆల్సో గోయింగ్ టు లర్న్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. మనందరికీ కూడా కోపం ఉంటుందా, బాధ ఉంటుందా, ఆనందం ఉంటుందా? సో వీటిని ఏమంటాం మనం ఇంగ్లీష్లో ఏమంటాం మనం మన కోపాన్ని కానీ, అంటే ఒక్కొక్క వర్డ్ కాదు, వీటన్నిటిని కలిపి మనం ఒక వర్డ్లో చెప్తాం మనం. ఎవరైనా మాట్లాడతారా? ఓకే. సో మనందరికీ అంటే చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తారు, మాట్లాడతారా లేకపోతే ఏంటి? షల్ ఐ కంటిన్యూ ద క్లాస్ అనేది నాకు అర్థం కావట్లేదు. హూ వాంట్స్ టు స్పీక్? ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ప్లీజ్ టెక్స్ట్ ఇన్ ద చాట్ బాక్స్. మాట్లాడాలనుకుంటే ఎస్ సార్ ఐ వాంట్ టు టాక్ అని మెసేజ్ పెట్టండి అక్కడ చాట్ బాక్స్లో. ఐ గివ్ యూ ఛాన్స్, అదర్వైజ్ విల్ కంటిన్యూ. ఓకే. రూపా, యూ వాంట్ టు టాక్? Disappeared. Rupa, you want to say something? Unmute చేసుకుని మాట్లాడు. వాయిస్ వినిపించట్లేదు. రూపా, you are speaking but voice is not audible. కిషోర్, ఓకే, కిషోర్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడు. సార్ yes, ఇప్పుడు మీరు చెప్పారు కదా వాటిని ఫీలింగ్స్ అంటారు సార్. ఫీలింగ్స్ అంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్ కిషోర్, థ్యాంక్ యూ. కోపం కానీ, బాధ కానీ, సాడ్నెస్ ఆర్ యాంగర్, డిస్గస్ట్ ఆర్ డిప్రెషన్ ఆర్ ఇరిటేషన్, ఫీలింగ్స్ కి మించి ఒక పదం ఉంటది కిషోర్. కెన్ యూ టెల్? మనలో ఎప్పుడైతే ఫీలింగ్ బాగా ఎక్కువైపోతుందో ఆటోమేటిక్ గా ఆ సిచ్యువేషన్ మనం చూడగానే మనలో అటువంటి రియాక్షన్. ఫీలింగ్ అంటే ఆ క్షణంకి వచ్చింది, ఓకేనా? ఫీలింగ్ అంటే ఆ క్షణం. ప్లీజ్ మ్యూట్, పక్కన ఎవరు డిస్టర్బెన్స్ వస్తుంది. ఫీలింగ్ అని అంటే మనం ఆ క్షణంకి మనలో వచ్చి వెంటనే డిసప్పేర్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆన్సర్ అంటే, సారీ కిషోర్, మ్యూట్ చేశాను నేను, పక్కన రీసౌండ్ వస్తుంది. ఇప్పుడు నేను అడిగినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, నీలో కలిగేటటువంటి ఈ భావన ఏదైతే ఉంటుందో అది నిన్ను ఎప్పుడు కూడా అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నీకు తెలియకుండానే నీలో విపరీతమైనటువంటి రియాక్షన్ వస్తుంది అనమాట. అది చాలా లోతైనది. ఫీలింగ్ కంటే కూడా లోతైనది. ఫీలింగ్ కంటే కూడా లోతైనది. సో దాన్నే మనం ఏమంటామంటే ఎమోషన్స్ అంటాం. ఎమోషన్స్, ఉద్రేకాలు అంటాం కదా. సో ఫీలింగ్స్, ఎమోషన్స్ బోత్ ఆర్ ఇన్ ద మైండ్. గుర్తుపెట్టుకుని అందరూ, ఫీలింగ్ అన్నది, ఎమోషన్ అన్నది రెండు కూడా మన మనసులో వచ్చేటటువంటివే. సో ఎమోషన్ అంటే ఏంటి అంటే స్ట్రాంగ్ ఫీలింగ్, చాలా బలమైన ఫీలింగ్ అనమాట. అది మన మనసులో నాటుకుపోతుంది. సో దీనివల్ల ఏంటినంటే
నీలో విపరీతమైనటువంటి బిహేవియర్ ప్యాటర్న్ కనిపిస్తుంది అనమాట. సో ఎవరైనా ఏదైనా నీకు నచ్చింది చేశారు అని అంటే మామూలుగా ఫీల్ అంటే ఏదో చిన్నది చూపిస్తావు రియాక్షన్, కానీ ఎమోషన్ ఉన్నప్పుడు ఏంటంటే అది చాలా విపరీతంగా నీ నుంచి బయటకు వస్తుంది. సో మనం ఈ రోజు క్లాస్లో నేర్చుకుపోతున్నటువంటి విషయాలు ఏంటి అంటే మేనేజింగ్, సెల్ఫ్ మేనేజింగ్. నన్ను నేను ఎలా నియంత్రించుకోవాలి, నా జీవితాన్ని నేను ఎలా ముందుకు నడిపించుకోవాలి, నాకు ఇలాంటి ఎమోషన్స్ ఎదురయ్యేటప్పుడు నేను ఎలా ఉండాలి, నేను వీటిని ఎలా మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాలు మనం నేర్చుకుంటాం అనమాట. సో గుర్తుపెట్టుకోండి, మనందరికీ కూడా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఆర్ కామన్. ఎవరైనా లేని వాళ్ళు ఉన్నారా? ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ లేకుండా ఎవరైనా ఉన్నామా? ఎవరైనా లేం కదా. అందరికీ కోపం వస్తుంది, అందరికీ బాధ వస్తుంది, చాలా మంది ఏడుస్తారు కూడా. చాలా మంది అమ్మాయిలు అంటే అందరూ ఏడుస్తారు, కానీ అబ్బాయిలు అయితే చాలా మంది ఏడుస్తారు. స్వచ్ఛమైన కన్నీళ్ళు అంట కదా అబ్బాయి ఏడిస్తే. సో ఇవన్నీ ప్రతి ఒక్కరిలో ఉంటాయి. చూడండి, కొంతమంది మనం ఇరిటేట్ చేసేటప్పుడు ఏమంటారు దాన్ని, చాలా కోపం వస్తుంది అనమాట. తర్వాత ఒత్తిడికి గురవుతామా, డిప్రెషన్ ఉంటుంది అందరిలో కూడా. రేపు ఎగ్జామ్ ఉంది అనగానే ఏదో తెలియని భయం, ఆందోళన, టెన్షన్స్, ఇవన్నీ ప్రతి ఒక్కరిలో ఉంటాయి. సో ఇవన్నీ మనకు వచ్చేటప్పుడు మనల్ని మనం ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేటువంటిది ఈ కోర్స్ మొత్తం నేర్చుకుంటాం. ఈ పర్టికులర్ టాపిక్ వచ్చేసరికి మనం బేసిక్ గా మనకి ఏంటి, ఎలా చేయాలి అనేది ఉంటుంది అనమాట. సో మేనేజింగ్ సెల్ఫ్ ఎమోషన్స్, ఈరోజు మనం నేర్చుకుపోతున్నది ఏంటమ్మా, మేనేజింగ్ సెల్ఫ్ ఎమోషన్స్. సో గుర్తుపెట్టుకోండి, డోంట్ లెట్ యువర్ ఎమోషన్స్ డిస్ట్రాక్ట్ యూ ఫ్రమ్ డూయింగ్ వాట్ నీడ్స్ టు బి డన్. ఓకే, మనం ఎమోషన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామనంటే, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో, ఏదైతే చేస్తుంటామో దాని నుంచి పక్కకు వెళ్ళిపోతాం అనమాట. ఓకే, సో I'll share the screen and I'll show you the definition. సో చూడండి, డోంట్ లెట్ యువర్ ఎమోషన్స్ డిస్ట్రాక్ట్ యూ ఫ్రమ్ డూయింగ్ వాట్ నీడ్స్ టు బి డన్. సో ఎమోషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంట, మనం ఏం చేయాలనుకుంటామో వాటి నుంచి పక్కకు తొలగిపోతాం అనమాట. కాబట్టి మీ ఎమోషన్స్ని మిమ్మల్ని లీడ్ చేయడం కానీ గైడ్ చేయడం కానీ జరగకూడదు. కంట్రోల్ యువర్ ఎమోషన్స్, సో యువర్ ఎమోషన్స్ డు నాట్ కంట్రోల్ యూ. సో మనం మన యొక్క ఉద్రేకాలని నియంత్రించగలగాలి తప్ప మన ఎమోషన్స్ మనల్ని నియంత్రించకూడదు. ఎవరైనా దీని గురించి మాట్లాడతారా? ఓపెన్ ఛాన్స్ నౌ. యూ కంట్రోల్ యువర్ ఎమోషన్స్, డోంట్ లెట్ యువర్ ఎమోషన్స్ కంట్రోల్ యూ. అర్థమైందా? తెలుగులో చెప్తాను. మీ ఉద్రేకాలని మీరు కంట్రోల్ చేయాలి, మీరు నియంత్రించాలి, కానీ మీ ఉద్రేకాలు మిమ్మల్ని నియంత్రించకూడదు. ఒకవేళ మనము మన యొక్క ఎమోషన్స్ ద్వారా నియంత్రించబడితే ఏం జరుగుతుంది? హూ విల్ టెల్ మీ? ఎవరు చెప్తారా ఆన్సర్? ఎవరైనా చెప్తానంటే యూ మే టెక్స్ట్, ఐ విల్ సే సార్ అని చెప్పండి ఎవరన్నా. రియల్ మీ చెప్తానమ్మా. మీరు ఇక్కడ రీనేమ్ చేసుకోలేదు, యూ షుడ్ రీనేమ్. మన ఎమోషన్స్ మనం కంట్రోల్ చేయాలి. ఓకే, నేను నా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి, నువ్వు నీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. అలా కాకుండా నీ ఎమోషన్స్ నేను కంట్రోల్ చేస్తే ఏమవుతుంది అని అంటే, మనల్ని కోల్పోతాం. మన ఎమోషన్స్ మనల్ని కంట్రోల్ చేస్తే మనకి ఏమవుతుంది? వి లూజ్ అవర్, మనల్ని మనమే కోల్పోతాం అనమాట. మన వ్యక్తిత్వాన్ని మనం కోల్పోతాం. మనం ఏం చేస్తున్నామో, అసలు ఎందుకు చేస్తున్నామో కూడా మనకు తెలియదు. చాలాసార్లు చాలా మంది చెప్తుంటారు, చూసావా, రా మాట అనేసాను, ఎందుకు అనేసానో తెలియదురా, లేదా కోపములు అనేసాను అని అంటారు అనమాట. ఎప్పుడు అలాగ అంటామనంటే, మనం మన యొక్క ఎమోషన్స్ ద్వారా నియంత్రించబడితే, మనల్ని మళ్ళీ ఎమోషన్స్ కంట్రోల్ చేస్తే మన అదుపులో ఉండవు. మనం చేసే పనులు కానీ చెప్పే మాటలు కానీ మన అదుపులో ఉండవు. సో మనం చేసే పనులు, చెప్పే మాటలు మన అదుపులో ఉన్నాయి అని అంటే మనమే మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తున్నాం అని అర్థం అన్నమాట. ఓకే, అర్థమైందా? ఓకే, సో మేనేజింగ్ యువర్ ఎమోషన్స్ సో దట్ ఇట్ విల్ వర్క్ ఫర్ యూ. ఉన్నటువంటి ఎమోషన్స్ ని మనం మేనేజ్ చేస్తే అది ఏమవుతుందంట, మన కోసం వర్క్ చేస్తాం. మన కోసం వర్క్ చేయడం అంటే ఏంటి? ఇందాక చెప్పాం కదా, ఎమోషన్స్ మనల్ని కంట్రోల్ చేస్తే మనం పక్కదో పడతాం.
మనం ఎమోషన్స్ కంట్రోల్ చేస్తే మనం మంచిగా వస్తాం అనమాట. చూడండి, మేనేజింగ్ యువర్ ఎమోషన్స్ సో దాట్ ఇట్ విల్ వర్క్ ఫర్ యూ అండ్ నాట్ అగేన్స్ట్ యూ. నీ కోసం పనిచేస్తాయి, నీకు హెల్ప్ అవుతాయి అనమాట అవి. సో నీ యొక్క ఎమోషన్స్ నువ్వు చక్కగా నియంత్రించుకోగలిగితే నువ్వు హెల్దీగా తయారవుతావు, హ్యాపీగా ఉండగలుగుతావు. లేదు నువ్వు అలా చేయలేకపోయావు అని అంటే ఏమవుతుంది, నువ్వు బ్యాడ్ అయిపోతావు. అందరి ముందు నువ్వు ఒక కోపిస్టోర్ లాగా కనిపిస్తావు, లేకపోతే నువ్వు ఒక మోనార్క్ లాగా కనిపిస్తావు, ఎవరికి అర్థం కావు, అందరి మీద కోపపడుతుంటావు, చిరాకు పడుతుంటావు, ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట. సో లెర్న్ టు కోప్ అప్ యువర్ ఎమోషన్స్. సో ఈ క్లాస్ తర్వాత మీరు ఏం నేర్చుకుంటున్నారు అని అంటే మీనింగ్ ఆఫ్ ఎమోషన్స్, మేనేజ్మెంట్, ఇన్ఫ్లుయెన్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎమోషన్స్, ఏ హెల్దీ ఎమోషనల్ స్టేట్, ఆరోగ్యకరమైనటువంటి మానసిక పరిస్థితి. దెన్ రిప్రెషన్, దేన్నైనా సరే బాగా కంట్రోల్ చేయడం అనమాట, ఒత్తిడి పెట్టడం లాంటిది. ట్రాన్స్ఫరెన్స్, బీయింగ్ ఆనెస్ట్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, నీకున్నటువంటి నాలెడ్జ్ని, ఉద్రేకాలని నువ్వు ఎలా అణుచుకుంటున్నావు, ఎలా కంట్రోల్ చేస్తున్నావు అన్న దాని మీద మనం నేర్చుకుంటాం అనమాట. సో చూడండి, కొన్ని మనకి ఉన్నటువంటి కొన్ని ఫీలింగ్స్ లాంటివి. ఈగో అందరికి ఉంటుంది కదా. ఈగో అంటే ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐఎమ్ యువర్ డాడ్ అంటారు కదా. ఓకే, ఈగో, ఓకే, కిల్ ఇట్ అన్న వన్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, నేను అన్నటువంటి భావన. సో దాన్ని మనం చంపాలంట. అంటే ఏంటి, నిస్వార్థంగా మనం తయారవ్వాలి అని అర్థం. నిస్వార్థంగా, ఓకే, వీఆర్ సెల్ఫ్లెస్, నిస్వార్థంగా ఉన్నాము. లవ్, ఇట్స్ లైక్ యూ హ్యావ్ టు వాల్యూ ఇట్, దానికి విలువనివ్వాలి. So love is not related, or it's not love with your parents, love with your brothers and sisters, love with your friends and classmates, love towards respect towards your teachers. So ఇదంతా కూడా మనకి చాలా విలువైనది కాబట్టి దానికి మనం అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. నెక్స్ట్, స్మైల్, కీప్ ఇట్. అవునా కదా? సో చాలా మంది ఎప్పుడు అసలు నవ్వరు. ఎందుకు మరి? చాలా కోపంగా ఉండడం, లేకపోతే నవ్వురాగా ఉంటారు. కాదు, యూ టు స్మైల్. సో ఒక మంచిగా డ్రెస్ వేసుకొని చిన్నగా స్మైల్ ఇస్తే ఎంత బాగుంటారు ఎవరన్నా కదా. సో కీప్ స్మైల్, ఎప్పుడు కూడా నవ్వుతూ కనిపించాలి, చిరునవ్వు కనిపించాలి ముఖం పైన. గాసిప్ అంటే తెలుసా? గాసిప్ అంటే నీ రూమర్స్ అంటారు. గాసిప్స్ అంటే రూమర్స్ అనమాట. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు మన గురించి మన పక్క వాళ్ళు చెప్తారు. వాటిని మనం ఏం చేయాలంట? ఇగ్నోర్ ఇట్. ఏం చేయాలి మనం? వాటిని ఇగ్నోర్ అంటే పట్టించుకోకూడదు. అవునా? ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు మన గురించి ఎవరైనా చెప్తే మనం వాటి గురించి ఎక్కువగా ఆలోచించేసి బాధపడిపోకూడదు. ఎప్పుడైనా సరే నువ్వు గాసిప్స్కి నీ చెవిచ్చావు అని అంటే, నువ్వు విన్నావు అని అంటే నువ్వు ఆనందాన్ని కోల్పోతావు. చాలా మంది మన గురించి ఉన్నవి లేనివి చెప్పుకుంటారు. మనకి వాళ్ళతో కాదు, మన లైఫ్ మనతో ఉంది. మన లైఫ్కి మనం ముడిపడి ఉన్నాం. మన జీవితం మనకు సంబంధించింది. వాళ్ళు ఎవరో ఏదో మాట్లాడుకున్నారని, ఒకవేళ వాళ్ళు మాట్లాడుకున్న నిజమే అయితే అది నువ్వు మార్చుకోవాల్సింది అయితే మార్చుకోవాలి. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు వాళ్ళ గురించి అబద్ధాలు చెప్తే అసలు అటువంటి మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. గుర్తుపెట్టుకోండి, ఇది ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఈ ఏజ్లో మీకు చాలా ఉంటుంది అనమాట ఈ ఫీలింగ్. మీ గురించి కొంతమంది ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారని చెప్పేసి మీరు భయపడిపోవడం, బాధపడిపోవడం అనవసరం. మిమ్మల్ని పెంచేది వాళ్ళు కాదు, మిమ్మల్ని పోషించేది వాళ్ళు కాదు. మీ ఫీలింగ్, మీ రెస్పెక్ట్, మీ పేరెంట్స్, మీ టీచర్స్, నాలెడ్జ్ గెయినింగ్, ఇదంతా. మిగిలిన వాళ్ళు ఎవరైతే మీ గురించి ఇలా గాసిప్స్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళందరూ మీ శత్రువులు. వాళ్ళని అసలు మీరు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. శత్రువులు అంటే వీళ్ళు గొడవపాల్సిన అవసరం లేదు. ఓకే, అసలు వాళ్ళకి టైం ఇవ్వక్కర్లేదు, వాళ్ళ మాట పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. దెన్ సక్సెస్, విజయం, యూ హ్యావ్ టు అచీవ్ ఇట్. సాధించాలి. ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి, దాన్ని సాధించాలి. అది నీ యొక్క విజయం అవుతుంది అనమాట. జెలసీ అంటే తెలుసా? జెలసీ అంటే అసూయ. జెలసీ అంటే ఏంటి? అసూయ అంటే ఏంటమ్మా? జెలసీ అంటే ఏంటి? అసూయ అని చెప్పకండి మళ్ళా. జెలసీ అంటే ఇప్పుడు నీ పక్కన ఉన్నవాడు లేదా నీ పక్కన ఉన్నటువంటి మీ ఫ్రెండ్ కానీ ఎవరన్నా
ఒకరికంటే ఎక్కువ స్థితిలోకి వెళ్ళాడు అనుకోండి, మంచిగా మార్క్స్ వచ్చాయి, నాకు రాలేదు, వాడికి వచ్చేస్తానని చెప్పేసి నేను బాధపడుతుంది చూసారా, దాన్ని అసూయ అంటారు అనమాట. ఒకరు బాగుపడితే వాళ్ళ బాగుని చూడలేని పరిస్థితిని జెలసీ అంటారు. ఒకటి చెడిపోతే హ్యాపీయే, బాగుపడితే బాధ. వాడు బాగుపడితే మనం బాధపడతాం, దీన్ని జెలసీ అంటాం అనమాట. సో ఈ జెలసీ నుంచి మనం ఏమవ్వాలంట, డిస్టెన్స్ ఇట్, దూరంగా వెళ్ళండి. జెలసీ నుంచి దూరంగా వెళ్ళండి. ఒకడు బాగుపడితే వాడి వాడి విజయంలో మీరు ఆనందించాలి అంతే తప్ప బాధపడకూడదు. ఒకరి బాగుని చూసి మనం బాధపడకూడదు. దెన్ అనదర్ వన్, నాలెడ్జ్. అందులో వీ హ్యావ్ టు అక్వైర్ ఇట్. జ్ఞానం, నాలెడ్జ్ అంటే ఏంటమ్మా, జ్ఞానం. వీ హ్యావ్ టు అక్వైర్ అంటే సాధించాలి. సో అండర్స్టాండ్ వన్ థింగ్, దట్ నో వన్ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ నాలెడ్జ్. అందరికీ అన్ని విషయాలు తెలియవు, అందరికీ అన్ని విషయాల్లో నిష్ణత ఉండదు, పరిపూర్ణ జ్ఞానం ఎవరికి లేదు ఇందులో కూడా. సో మనం ఏం చేయాలంటే, వీఆర్ ఎవర్ లెర్నర్స్. మీ టీచర్స్ అనుకుంటాం కదా, టీచర్స్ దే షేర్ నాలెడ్జ్. మన టీచర్స్ అందరూ కూడా మనకు నాలెడ్జ్ షేర్ చేస్తారు. కానీ మీకు టీచర్స్ గురించి ఒక డెఫినేషన్ ఉంటుంది చూసారా, ఏ టీచర్ ఈజ్ ఆల్సో యాన్ ఎవర్ గ్రీన్ లెర్నర్. టీచర్స్ కూడా ఎప్పుడు నేర్చుకునే ఉంటారంట, వాళ్ళు నిరంతర అభ్యాసకులు. సో మనకి మన టీచర్సే అలా ఉన్నప్పుడు మనం ఇంకెలా ఉండాలి. సో మనం తెలుసుకోవాల్సింది కానీ మనం నేర్చుకోవాల్సింది కానీ చాలా ఉంటుంది. దాన్ని అంతటినీ మనం అంటే మనకు అవసరమైనది, ముఖ్యంగా అంత మనకు రాకపోయినా అట్లీస్ట్ నేను బ్రతకడానికి నాకు అవసరం అని ఏదైతే మనం అనుకుంటామో దాన్ని నేర్చుకోవాలి మనం. అందరికీ అన్ని విషయాలు తెలియక్కర్లేదు. సో భవిష్యత్తులో నువ్వు ఏదైనా నేను ఇందులో ఈ ఫీల్డ్లో నేను ఉండాలి అని అనుకుంటామనంటే, ఆ ఫీల్డ్కి అవసరమైనటువంటి నాలెడ్జ్ నీ దగ్గర ఉంటే నిన్ను మించిన వాడు ఎవరు ఉండదు. ఆ ఫీల్డ్లో జరుగుతున్న అప్డేట్స్ మన దగ్గర ఉండాలి. ఎప్పటికప్పుడు మనం మన యొక్క నాలెడ్జ్ని పెంపొందించుకోవాలి. సో అది నెక్స్ట్, కాన్ఫిడెన్స్ అంటే ట్రస్ట్. సో యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్. నో, కాన్ఫిడెన్స్ ఈజ్ అ ఫీలింగ్ దట్ యూ కెన్ డూ సంథింగ్ బై యువర్ సెల్ఫ్. ఆత్మవిశ్వాసం అంటాం కదా, అంటే నువ్వు చేయగలవు, నీలో ఆ ఎబిలిటీ ఉంది, ఆ సామర్థ్యం నీలో ఉంది. నో, యూ క్యాన్ డూ ఇట్. సో అది నమ్మాలన్నమాట. నేను చేయగలను అన్నటువంటి ఫీలింగ్ నాలో రావాలి. సో ఇలా మనకున్నటువంటి ఇమోషన్స్ని, మనకున్నటువంటి మెంటాలిటీని మనం ఎప్పటికప్పుడు చూసుకోవాలి. సో లెట్ us see మీనింగ్. ఫస్ట్ మనకు మీనింగ్ అంటే తెలుసు అన్న కదా, మీనింగ్ ఆఫ్ సెల్ఫ్ మేనేజ్మెంట్, ఇన్ఫ్లుయెన్స్, ఇంపార్టెన్స్. ఆ పక్కన చూస్తారు కదా. సో ఒక్కొక్కటి చూద్దాం. మీనింగ్. సో ఇట్ ఈస్ అ హ్యూమన్ క్యారెక్టరిస్టిక్ యూజ్డ్ టు డీల్ విత్ ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ బై చూసింగ్ బిట్వీన్ మెనీ పాసిబుల్ రియాక్షన్స్. సో సెల్ఫ్ మేనేజ్మెంట్, ఓకే, సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అని అంటే, ఇట్ ఈస్ యూజ్డ్ టు డీల్ విత్ ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్. ఎక్స్టర్నల్ అంటే బయట జరుగుతున్నటువంటి పరిస్థితులకి మనం ఏ రకమైనటువంటి రియాక్షన్ ఇస్తాము, ఆ రియాక్షన్ మన మైండ్లో ఉంటుంది అనమాట. సో రియాక్షన్ మనసులో ఉంటుంది, మనలో ఉంటుంది. సిచ్యువేషన్ బయట. ఇప్పుడు ఎవరో నీ దగ్గరికి వచ్చి నీకేదో రూమర్స్ చెప్పారు, గాసిప్స్ చెప్పడం అన్నది బయట జరుగుతున్నటువంటి విషయం. దానికి ఏ రకమైన రియాక్షన్ ఇస్తావు అన్నటువంటిది నీ మైండ్లో జరుగుతుంది అన్నమాట. దట్ ఈస్ ఇన్నర్. సో ఎక్స్టర్నల్, ఇంటర్నల్. సో ఎలా రియాక్ట్ అవ్వాలి అని అన్నప్పుడు దెర్ ఆర్ మెనీ పాసిబుల్ రియాక్షన్స్. ఒకరు నీ గురించి ఉన్నది లేనిది ఉన్నట్టుగా చెప్తున్నప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి, మీరు దాన్ని ఎలా ఎదుర్కోవాలని చెప్పేసి మీలో చాలా ఆలోచనలు రావచ్చు. పాసిబుల్ రియాక్షన్స్, మెనీ పాసిబుల్ రియాక్షన్స్. నువ్వు వాళ్ళని కొట్టేయచ్చు, తిట్టేయచ్చు, లేకపోతే వాళ్ళని అసలు పట్టించుకోక్కర్లేదు, లేకపోతే ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోవచ్చు. సో వీటన్నిటిలో ఏది నీకు బెస్ట్ అనిపిస్తుంది? వాడిని కొట్టడమే బెస్ట్ అనిపిస్తుందా, లేదా వాళ్ళని తిట్టడమే బెస్ట్ అనిపిస్తుందా? కాదు. అలా చేసుకుంటే ఇంకెక్కువ అవుతాయి. అలాంటి వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళని కానీ, లేదంటే నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే నువ్వే తప్పు చేయలేదు అన్నట్టు చూపించుకోవడానికి ఉంటే కరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పడం కానీ మనం చేయాలన్నమాట. అది కూడా గొడవ పెట్టేటటువంటి కంఠస్వరంతో కాదు, చాలా ప్లెజెంట్గా, చాలా మృదువైన స్వరంతో వాళ్ళు మనం కన్విన్స్ చేసుకోవాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో దెన్ learned from family and other sources, a healthy emotional state can help the individual to experience the best of everything and to deal with bad circumstances in a more mature way.
సో మనందరికీ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకో విషయం ఏంటి అంటే వి లర్న్ ఇమోషనల్ బ్యాలెన్స్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ. ఇమోషనల్ బ్యాలెన్స్ మనకు వచ్చినటువంటి ఉద్రేకాలని మనల్ని మనం అంచుకుంటాం కదా, మనం కంట్రోల్ చేసిన ఈ విధానం ఎక్కడి నుంచి అంటే మనం నేర్చుకుంటాం, మన యొక్క ఫ్యామిలీ నుంచి వస్తుంది. ఫస్ట్ ఫ్యామిలీలో అమ్మ నాన్నని చూడడం కానీ, వాళ్ళు రియాక్ట్ అవుతున్న విధానాన్ని చూసినప్పుడు కానీ, ఇలాంటప్పుడు మనకి ఎలా ఉండాలి, ఏం చేయాలని మనకు తెలుస్తుంది అనమాట. సో ఫ్యామిలీలో ఉన్నటువంటి వాతావరణం మనల్ని బాగా ఎంతైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఇండివిజువల్స్ ఎప్పుడైనా సరే ఒకసారి బ్యాడ్ అట్మాస్ఫియర్లోకి ప్రొజెక్ట్ అయ్యారు అని అంటే ఓకే, ఏమో దాని అర్థం ఏంటంటే వాళ్ళ యొక్క జీవితాన్ని కొంచెం చక్కగా పెట్టుకోవాలి. సిచ్యువేషన్స్ వాళ్ళని ఏ సిచ్యువేషన్స్ అలా రియాక్ట్ అయ్యేటట్టు చేసాయో తెలుసుకోవాలన్నమాట. ఓకేనా, ఆ సిచ్యువేషన్ అయితే తెలుసుకొని ఆ సిచ్యువేషన్ని మన లైఫ్లో నుంచి మనం దూరం పెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, ఇట్ ఈస్ వన్ మ్యాన్ షో అయిపోతుంది. ఐ రిక్వెస్ట్ ఎనీ వన్ ఆఫ్ యూ టు స్పీక్ సంథింగ్ అబౌట్ ఎమోషన్స్. ఎవరైనా ఎమోషన్స్ గురించి ద్వారా మనం మాట్లాడింది, ఎవరైనా మాట్లాడండి. ఎవరు మాట్లాడుతూ రేజ్ యువర్ హ్యాండ్స్, రేజ్ యువర్ హ్యాండ్స్. ఎవరు మాట్లాడతారా? Yeah, Krishnavena ma'am, students please speak. My name is Leelavati. Yes, continue. I am studying in Inter MPC group, Junior Girls College, Srikakulam. Emotions గురించి. Okay. ఎమోషన్స్ గురించి చెప్పు, ఎంత నేర్చుకున్న వాటి గురించి చెప్పు. ఎమోషన్స్ లేని వారంటూ ఎవరు ఉండరు. ఎగ్జాంపుల్ కోపం అండ్ హ్యాపీనెస్ అండ్ యాంగ్రీ ఆల్సో. Very good, Leelavati. Thank you. ఇంకా Continue, please. ఇప్పుడు ఫీలింగ్స్ లేని వాళ్ళు ఎవరు మేడం? బాధపడకుండా కోపం తెచ్చుకోకుండా ఏమనేసి ఉండరు కదా మేడం. మేడం కంటిన్యూ, we are listening. వినిపిస్తుంది. బాధ కోపం లేని వారు ఏమనేసి ఉండరు కదా సార్. ఎస్ అవునమ్మా. అలాగనేసి ఎవరి మీద పడితే వాళ్ళ మీద మన కోపాన్ని తీర్చుకోడు కదా సార్. వెరీ గుడ్. మన కోపాన్ని మన అదుపులో ఉంచుకోవాలి కదా. కోపం మన అదుపులోనే ఉంచుకోవాలి. మనకి బాధ వస్తే ఎవరితోనైనా ఇతరులతో పంచుకోవాలి, ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవాలి. మరలా వాళ్ళకి ఏదైనా కష్టం వాళ్ళకి కష్టం ఏదైనా వస్తే మనతో అదే సాయం చెయ్యాలి. ఓకే గుడ్. మాకు తెలుసు. జెలసీ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? జెలసీ అంటే ఏంటి, దాని గురించి ఎవరు చెప్తారు? జెలసీ అంటే ఏంటి? షర్మిల చెప్పమ్మా. జెలసీ అంటే మనం పక్క వాళ్ళు ఏదైనా మంచి పని చేసి వాళ్ళకి ప్రౌడ్ ఆఫ్ చేసినా సరే మనం జెలసీగా ఫీల్ అవుతాం. ఇంకా
వాళ్ళు ఏదైనా మంచి డ్రెస్ వేసుకున్నా లేకపోయినా అలాంటి విషయాల్లో పక్క వాళ్ళని చూసి జెలసీగా ఫీల్ అవుతాం. ఓకే, జెలసీ మంచిదేనా? నో సార్. ఎందుకు మంచిది కాదు? మంచిది కాదు. ఒకరిని చూసి మనము జెలసీ పడడం, ఒకరిని చూసి మనం జెలసీగా ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. మనం బాగుపడకపోయినా సరే పక్క వాళ్ళు బాగుపడ్డారన్న ఆనందం మనకు ఉండాలి. గ్రేట్ 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 లీలావతి, గుడ్ ఆన్సర్స్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ డే 1. వాళ్ళ గెలుపులో మన ఆనందాన్ని చూసుకోవాలి. వాళ్ళు గెలిస్తే మనం గెలిచినట్టు ఫీల్ అవ్వాలి. వెరీ గుడ్. Jealousy is not good, sir. Bad. గుడ్, థ్యాంక్ యూ. ఎవరైనా ఈగో అంటే ఏంటి చెప్పండి? ఈగో అంటే ఏంటి? ఈగో అంటే ఏంటి? అహంకారం, వార్వనితనం. గుడ్. ఇంకా లీలావతి విల్ గివ్ ఛాన్స్ ఫర్ అదర్స్ మా. సార్ ఈగో అంటే సెల్ఫిష్. ఇది మంచిదేనా? షర్మిల చెప్పు. కాదు సార్, స్వార్థం. కాదు. ఎందుకు కాదు? ఎందుకు ఇది మంచిది? అవును, ఎందుకు ఇది మంచిది కాదు? కొన్నిసార్లు మంచిది, కొన్నిసార్లు రాంగ్ అండి. ఓకే, గుడ్. కొన్నిసార్లు మంచిదన్న కదా, ఏంటి కొన్నిసార్లు చెప్పగలవా? నువ్వు చెప్తావా? కొన్నిసార్లు ఇగో మంచిదే అంటున్నావు కదా, ఏంటి కొన్నిసార్లు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మా. మా వినిపిస్తుంది, చెప్పండి. కృష్ణవేణి మ్యామ్ డివైస్ నుంచి. ఓకే. శ్రీకాకుళం. క్వశ్చన్ అడగండి సార్, చెప్తాను. ఈగో అంటే ఏంటి? అది మంచిదనే కాదా? దాని వల్ల ఉన్నటువంటి ఇంపాక్ట్ ఏంటి? గర్వం సార్ ఈగో అంటే. అంటే మనకు మనం గొప్పలు చెప్పుకోవడం, ఎదుటోళ్ళ గురించి చెడుగా చెప్పడం. ఓకే, మంచిదేనా అది? సార్ మంచిదేనా? ఈగో మంచిదేనా? కాదు, కాదు. మంచిది, కొన్ని విషయాల్లో మంచిది. ఏంటో కొన్ని విషయాలు చెప్తావమ్మా? అంటే ఈగో కొన్ని విషయాలు మంచిది కదా, ఏంటో విషయాలు? అంటే చదువు విషయంలో వాళ్ళు చదువుతున్నారు, మనం కూడా చదవాలి అని దృక్పథం ఉండాలి సార్. గుడ్ గుడ్. రాజలక్ష్మి, గుడ్ ఆన్సర్. వెరీ గుడ్. ఇంకెవరైనా మాట్లాడతారా? థ్యాంక్ యూ సార్. ఓకే, రాజ్యలక్ష్మి చెప్పినట్టు ఇట్ హెల్ప్స్ సమ్ టైమ్స్. నో, కొన్నిసార్లు నేను అన్న ఫీలింగ్ లేకపోతే మనం ఏం చెయ్యమంట. కొంతమంది చెప్తుంటారు ఇగో కూడా మంచిదే, ఎందుకంటే నేను ఉండాలి, నాకు రావాలి అని అనుకోవాలి మనం. కాకపోతే నేనే ఉండాలి అని మాత్రం అనుకోకూడదు, నేనే ఫస్ట్ వచ్చేయాలి అని అనుకోకూడదు. నేను రావాలి అనుకోవాలి. కానీ నేనే, తేడా ఉందా? నేను, నేనే, ఇస్ దర్ ఎనీ డిఫరెన్స్? ఉందా లేదా? డిఫరెన్స్ ఉంది. ఓకే, గుడ్. సో ఇమోషన్స్ అన్నటువంటివి ఏంటంటే దే ఆర్ రియాక్షన్స్ టు ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్. ఓకేనా? ఎమోషన్స్ ఆర్ రియాక్షన్స్ టు ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్. మన చుట్టూ జరిగే
సో ఇమోషన్స్ అన్నటువంటివి యాజ్ లాంగ్ యాజ్ వి లివ్ దే ఆర్ గోయింగ్ టు బి విత్ అస్. మనం బ్రతికిన నాళ్ళు మనతో ఎమోషన్స్ ఉంటాయి. సో మీరు యవ్వనంగా ఉన్నప్పుడు కోపం ఎక్కువ ఉంటుంది. ఎవరైనా మీకు నచ్చని చెప్తే కోపపడడం, తిట్టడం చేస్తారు. అది మీరు మనం వయసు అయిన తర్వాత ముసలు వచ్చినప్పుడు ఎవరైనా మనల్ని తిట్టినా ఏదైనా వాళ్ళు మనం తిట్టలేము, కొట్టలేము కాబట్టి ఏం చేస్తాం? ఏడుపు అయిపోతుంది. ఏడుపు వస్తుంది, అవునా కదా? ఎక్కువ ముసలి వాళ్ళు ఏడుస్తారు, ఎవరు పట్టించుకోవట్లేదనో లేకపోతే ఆ మాట అన్నారు ఈ మాట అన్నారు. అదే వయసులో ఉంటే కర్ర తీస్తాం కొట్టడానికి, లేదా నోరు తెరిస్తాం తిట్టడానికి. కానీ ఏజ్ని బట్టి మన యొక్క ఇమోషనల్ రియాక్షన్స్ అనేటువంటివి మారుతుంటాయి. సో అండర్స్టాండ్ దట్ ఇమోషన్స్ ఆర్ గోయింగ్ టు బి విత్ us as long as we live. మనం జీవించిన అన్నాళ్ళు మనకి ఇమోషన్స్ అనేటువంటివి ఉంటాయి అన్నమాట. సో యువర్ ఎఫర్ట్స్, యువర్ సక్సెస్, ఇన్ఫ్లుయెన్స్, రికవరీ and all these are affected by reactions we have towards what happens around. సో మనకున్నటువంటి ఇమోషన్స్కి మనం ఇచ్చే రియాక్షనే మన యొక్క విజయాన్ని కానీ, మన యొక్క బిహేవియర్ని కానీ, మన యొక్క క్యారెక్టర్ని కానీ డిసైడ్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? మన యొక్క సక్సెస్, మన యొక్క లైఫ్ స్టైల్ దీని మీద ఆధారపడి ఉంటుంది. మన యొక్క క్యారెక్టర్ కానీ దీని మీద ఆధారపడి ఉంటుంది. మన చుట్టూ జరిగేటటువంటి సిచ్యువేషన్స్కి మనం ఇచ్చే రియాక్షనే ఎమోషన్. సో దానివల్ల మనం చాలా బాగా నియంత్రించబడుతూ ఉంటాం అన్నమాట. సో డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ అండర్స్టాండ్ దట్ వీఆర్ విత్ ఇమోషన్స్. సో ఇమోషన్స్ వల్ల కలిగే లాభాలు ఏంటి? విల్ ఎనీవన్ టెల్ మీ, ఇమోషన్స్ వల్ల కలిగే లాభాలు ఏంటి? ఏడుపు వచ్చినప్పుడు ఏడవాలి, లేకపోతే ఏమవుద్ది? కోపం వచ్చినప్పుడు ఎవరో ఒకరి మీద కోపం చూపించాలి, అవునా? లేకపోతే సరే, రేపు క్లాస్కి మీరు ఏం చేస్తారంటే ఇమోషన్స్ మనకి అవసరమా, ఎందుకు అవసరం, ఏ రకంగా మనకు ఉపయోగపడదు అన్నది నేను తెలుసుకుంటానండి. ఓకేనా? డిస్కస్ చేద్దాం, నేర్చుకుందాం. లేదు ఇప్పుడు ఎవరైనా స్పాంటేనియస్గా ఆన్సర్ చెప్తానంటే ఐ వెల్కమ్ యూ. ఇమోషన్స్ మనకి ఎందుకు అవసరం? ఇమోషన్స్ ఎందుకు అవసరం? ఎవరైనా చెప్తారా? అసలు మనకి అవసరమేనా ఇమోషన్? మ్యామ్ చెప్పండి. నథింగ్ సార్. స్టూడెంట్స్ మీకు ఎందుకు అవసరం అన్నదాన్ని మనం ఆపాము. సో ఇఫ్ ఎనీవన్ ఇస్ రెడీ విత్ ది ఆన్సర్, వి వెల్కమ్ యూ. ఇమోషన్స్ ఎందుకు అవసరమేనా? ఓకే, ఆలోచించండి. మీరు ఎక్కడైనా సెర్చ్ చేయండి, ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్లో మీరు డిస్కస్ చేసుకుంటాను రేపటికి. ఇంకా మిమ్మల్ని చూస్తుంటే కొంచెం హ్యాపీగానే ఉన్నాం కంపేరింగ్ టు యువర్ ప్రీవియస్ డేస్ పార్టిసిపేషన్ అండ్ పార్టిసిపేషన్ అట్ ప్రెసెంట్. వీఆర్ హ్యాపీ. ఇంకా యాక్టివ్గా పాల్గొండి క్లాస్లో. వీ విల్ బి గివింగ్ యూ